with my own data, right? But if same thing in the real time, you would be loading it from ECC, not from the flat files. So when you're loading it from ECC, you will be using this standard cube 0ICC03, and you will be having data source like 2LIS_03BX for instance stack, BF for movements, and EM for reevaluations. So how many times did I load this data source YALIS_03_BX మన flat file? Life lo okkasari. Only once in the lifetime we will load this BX bus, and you will process init load with BF, and every day you will be just loading delta. So if they ask you what is the difference between marker update and no marker update, will you be able to answer this out? ఇంకా కొద్ది కాంప్లెక్స్, అండ్ వెన్ యూ గెట్ ఇట్ దిస్ సినారో కొద్ది కాంప్లెక్స్ ఎందుకు పెరుగుతుందిరా అంటే చూడు, లుక్ అట్ దిస్. నాకేంది బాస్, ఐ హ్యాడ్ స్ట్రైట్ అవే ఇన్ఫ్లో అవుట్ఫ్లో కదా, అండ్ దట్ టు ఫర్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ స్టాక్. ఈ క్యూబ్లో ఏమైంది, ఐ డెల్ట్ విత్ ఓన్లీ స్టాక్. ఈ క్యూబ్ వెన్ యూ లుక్ అట్ దిస్ క్యూబ్ ఏమైందంటే యూ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్స్. ఎట్లంటే రెస్ట్రిక్టెడ్ స్టాక్, అన్రెస్ట్రిక్టెడ్ స్టాక్, బ్లాక్ స్టాక్, అన్బ్లాక్ స్టాక్, స్క్రాప్, వేస్టేజ్, అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్స్, వాల్యుయేటెడ్ స్టాక్స్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. ప్రతి స్టాక్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో స్టాక్, ఇన్ఫ్లో అవుట్ఫ్లో స్టాక్. అన్బ్లాక్ స్టాక్ ఇన్ఫ్లో, అన్బ్లాక్ స్టాక్ అవుట్ఫ్లో, అండ్ అన్బ్లాక్ స్టాక్ ఇంకో కీ ఫిగర్. బ్లాక్ స్టాక్ ఇన్ఫ్లో, బ్లాక్ స్టాక్ అవుట్ఫ్లో, బ్లాక్ స్టాక్. వాల్యుయేటెడ్ స్టాక్ ఇన్ఫ్లో, వాల్యుయేటెడ్ స్టాక్ అవుట్ఫ్లో, వాల్యుయేటెడ్ స్టాక్. అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ ఇన్ఫ్లో, అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ అవుట్ఫ్లో, అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ స్టాక్. అట్లా అన్నిటికీ మూడు ఉంటాయి. అట్లా నీకు ఒక 11 అన్నా కూడా 33 కీబేర్లు ఉంటాయి అన్నట్టు. గెటింగ్ వాట్ ఐమ్ సేయింగ్? అదొక డిఫరెన్స్ కనిపిస్తుంది క్యూబ్లో. ఇంకొకటి ఏమంటే వెన్ యూర్ లోడింగ్ దిస్ క్యూబ్ యూ విల్ బి లోడింగ్ విత్ వాట్ బిఎక్స్ అండ్ బిఎఫ్. వైల్ యూర్ లోడింగ్ బిఎక్స్ యూ విల్ ఓన్లీ ఫిల్ వాట్ ఇన్ఫ్లోస్, అంటే అన్నిటికీ బ్లాక్ స్టాక్ ఇన్ఫ్లో, అన్బ్లాక్ స్టాక్ ఇన్ఫ్లో, రెస్ట్రిక్టెడ్ స్టాక్ ఇన్ఫ్లో, అన్రెస్ట్రిక్టెడ్ స్టాక్ ఇన్ఫ్లో, వ్యాలిడ్ స్టాక్, అన్నిటికీ ఇన్ఫ్లోస్ పెడతావు. వెల్ లోడింగ్ త్రూ బిఎఫ్ బోత్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ కదా. ఇంకో డిఫరెన్స్ ఏం వస్తుందంటే బై లోడింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఫైల్ వాజ్ మైన్, సో ఐ కుడ్ మ్యానిపులేట్ మై ఓన్ డేటా ఇన్ వాట్ ఆర్ ద స్ట్రక్చర్ ఐ వాంట్. సో అప్పుడు ఏం చేసిన, ఇన్ఫ్లోకి సపరేట్, అవుట్ఫ్లోకి సపరేట్ కీవర్డ్స్ పెట్టినా కదా. ఈసీసీ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఎట్లుంటుందంటే ఒకటే కీవర్డ్ ఉంటుంది, క్వాంటిటీ అని ఉంటుంది అన్నట్టు. ఒకటే కీవర్డ్ ఉంటుంది క్వాంటిటీ, అండ్ ఆ దాంట్లోనే యూ షుడ్ ఐడెంటిఫై వెదర్ అది మూమెంట్, అది యూ షుడ్ ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ ఇన్ఫ్లో ఆర్ అవుట్ఫ్లో. అప్పుడు ఏం చేస్తానంటే నీకు ఇన్ఫో సోర్స్ చూస్తే, డేటా సోర్స్ చూస్తే క్వాంటిటీ ఉంటుంది, ఇలా సంథింగ్ కాల్డ్ మూమెంట్ టైప్ అని ఒకటి ఉంటుంది అన్నట్టు. కొన్ని నంబర్స్ ఉంటాయి, 100, 101, 102, 103 అయితే అది ఇన్ఫ్లో, 101, 103, 104, 105 అయితే అది అవుట్ఫ్లో అన్నట్టు ఐడెంటిఫై చేస్తాం. సో అప్పుడు ఏం చేస్తాం, క్వాంటిటీ వస్తూ ఉంటుంది. అప్పుడు ఇన్ఫ్లో అన్నిటికీ రొటీన్సే. ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, ఇఫ్ మూమెంట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు 100, 101, 103 ఆర్ 105, దెన్ క్వాంటిటీ ఈజ్ ఇన్ఫ్లో. సరే ఏ దానికి ఇన్ఫ్లో, డూ హ్యావ్ లైక్ 11 ఇన్ఫ్లోస్ కదా బస్, అన్రెస్ట్రిక్టెడ్ బ్లాక్ స్టాక్, ఒక్కో దానికి ఒక్కో టైప్ ఆఫ్ ఐడెంటిఫై. అంటే వాడు ఏం చేస్తాడంటే దెర్ విల్ బి 2 other ఫీల్డ్స్, స్టాక్ టైప్, స్టాక్ కేటగిరీ అని ఉంటుందంట. ఇఫ్ స్టాక్ టైప్ ఈజ్ సో అండ్ సో, ఇఫ్ స్టాక్ కేటగిరీ ఈజ్ సో అండ్ సో, ఇఫ్ మూమెంట్ టైప్స్ ఈజ్ ఇన్ఫ్లోస్, దెన్ దిస్ ఈజ్ అన్రెస్ట్రిక్టెడ్ స్టాక్ ఇన్ఫ్లో. మళ్ళీ బ్లాక్ స్టాక్ వెళ్తాడు, ఇఫ్ స్టాక్ టైప్ ఈజ్ సో అండ్ సో, స్టాక్ కేటగిరీ ఈజ్ సో అండ్ సో, ఇఫ్ మూమెంట్ టైప్ ఈజ్ సో అండ్ సో, దట్ ఈస్ ఇన్ఫ్లో ఫర్ బ్లాక్ స్టాక్. అంటే స్టాక్ టైప్, స్టాక్ కేటగిరీ అనే ఫీల్డ్స్ని బట్టి అది బ్లాక్ స్టాక్ క్వాంటిటీనా, అన్బ్లాక్డ్దా, రెస్ట్రిక్టెడ్దా, అన్రెస్ట్రిక్టెడ్దా, అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్, వాల్యుయేటెడ్ స్టాక్స్ అని కనుక్కుంటాడు. ఆ స్టాక్ టైప్ కనుక్కున్న తర్వాత అది ఇన్ఫ్లో అవుట్ఫ్లో అనే దానికి మూమెంట్ టైప్స్ ఉంటుంది. మూమెంట్ టైప్స్ లేదా ప్రాసెస్ కీస్ అంటారు అన్నట్టు. ప్రాసెస్ కీస్ అన్నది బట్ మూమెంట్ టైప్స్. కన్సల్టెంట్ గారే చెప్పలేడు అన్న నంబర్లు కరెక్ట్గా, మనం కూడా చెప్పలేం. ఇఫ్ యూ ఇన్స్టాల్ దట్ బిజినెస్ కంటెంట్, నువ్వు అన్ని రెడీమేడ్ రొటీన్స్ అన్నీ ఉంటాయి, అన్ని రొటీన్సే. ఎందుకు, సోర్స్ నుంచి ఫ్రమ్ ద సోర్స్ యూ ఓన్లీ గెట్ క్వాంటిటీ, స్టాక్ టైప్, స్టాక్ కేటగిరీ అండ్ మూమెంట్ టైప్స్ ఆర్ ప్రాసెస్ కీస్. ఆ ప్రాసెస్ కీస్, స్టాక్ టైప్, స్టాక్ కేటగిరీ బట్టి ఆ క్వాంటిటీ అది బ్లాక్ స్టాక్ ఇన్ఫ్లోనా, బ్లాక్ స్టాక్ అవుట్ఫ్లోనా, అన్బ్లాక్ స్టాక్ ఇన్ఫ్లోనా, అన్బ్లాక్ స్టాక్ అవుట్ఫ్లోనా, రెస్ట్రిక్టెడ్ స్టాక్ ఇన్ఫ్లోనా, రెస్ట్రిక్టెడ్ స్టాక్ అవుట్ఫ్లోనా డిటర్మైన్ చేసుకుంటే అన్ని రొటీన్స్ రాయాలన్నట్టు. నేనేం చేసిన, నీట్గా ఇన్ఫ్లో కాలం, అవుట్ఫ్లో కాలం ఇస్తున్నా. అక్కడ అట్లుండదు, క్వాంటిటీ ఉండి మూమెంట్ టైప్ ఉంటుంది. ఇఫ్ మూమెంట్ టైప్ ఈజ్ 101 అది ఇన్ఫ్లోకి పోవాలి, ఇఫ్ మూమెంట్ టైప్ ఈజ్ 102 క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ఈక్వల్ టు క్వాంటిటీ అని పెడతాం.
మళ్ళీ అది వేరే వేరే స్టాక్లు అనుకున్నప్పుడు మళ్ళీ స్టాక్ టైప్ స్టాక్ కేటగిరీ కూడా అన్ని ఇఫ్ కండిషన్లే దాని రొటీన్స్ అన్ని. ఇఫ్ స్టాక్ టైప్ ఇదైతే స్టాక్ కేటగిరీ ఇదైతే ఇఫ్ ప్రాసెస్ కీస్ ఇవైతే ఇన్ఫ్లో ఫర్ బ్లాక్ స్టాక్. ఇఫ్ స్టాక్ టైప్ ఇది స్టాక్ కేటగిరీ ఇదైతే ఈ ప్రాసెస్ కీస్ ఫోన్స్ ఇన్ఫ్లో ఫర్ అన్బ్లాక్ స్టాక్. అట్లా అన్నిటికీ రొటీన్స్ ఉంటాయి. దట్ ఈస్ వాట్ యూ విల్ అబ్జర్వ్ సంథింగ్ న్యూ ఇన్ ది ఫ్లో. బట్ నేనేం చేసినప్పుడు ఒకటే స్టాక్ తీసుకుని నీకు ఎగ్జాంపుల్ చూసిన, అట్లా నీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. ప్రతి టైప్ ఆఫ్ స్టాక్కి ఇన్ఫ్లో అవుట్ఫ్లో. సో బట్ డేటా సోర్స్లో క్వాంటిటీ ఒకటే ఉంటుంది. స్టాక్ టైప్ స్టాక్ కేటగిరీ మూమెంట్ టైప్ని బట్టి నువ్వు డిఫరెన్షియేట్ చేయాలి. అది ఏ టైప్ ఆఫ్ స్టాక్ అది ఇన్ఫ్లో, ఏ టైప్ ఆఫ్ స్టాక్ ఇది అవుట్ఫ్లో అన్నట్టు. నువ్వు అది ఫ్లో ఇన్స్టాల్ చేసి చూస్తే యూ విల్ గెట్ టు నో. ఆ రొటీన్స్ కనిపిస్తే ఆ రొటీన్స్ అన్నీ అట్లే ఉంటాయండి. సో మూమెంట్ టైప్స్ అంటే నథింగ్ బట్ ప్రాసెస్ కీస్ అని. ప్రాసెస్ కీస్ నథింగ్ బట్ మూమెంట్ టైప్స్. ఆ మూమెంట్ టైప్ని బట్టి ఈ స్టాక్ లోపలికి వచ్చిండేదే బయటికి పోయిండేదని కనుక్కుంటారు అన్నట్టు. యాక్చువల్లీ నేనేమో నీకు నీట్గా చెప్తున్నా అది బయటికి పోయింది లోపలికి వచ్చిందని. యాక్చువల్లీ ఊరినే స్టాక్ మూమెంట్ జరిగింది ఇంత క్వాంటిటీ అని రాసాడరా అంటే ఆ మూమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చూస్తే మూమెంట్ టైప్ని బట్టి ఇది లోపలికి వచ్చిండేదే బయటికి పోయిండేది అర్థమవుతూ ఉంటుంది. ఇంకోటి ఇది ఏ టైప్ ఆఫ్ స్టాక్ అనేది స్టాక్ కేటగిరీ స్టాక్ టైప్ని బట్టి మనం కనుక్కోవచ్చు అన్నట్టు. అది కాన్సెప్ట్. ఓకేనా బస్? ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. నువ్వు డాక్యుమెంట్ చదివితే ఇంకా నీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొకటి ఏమంటే వెన్ యూ గో ఇన్ టు దిస్ ఈసీసీ యూ విల్ నాట్ ఫైండ్ బిఎక్స్ ఇన్ ఎల్బిడబ్ల్యూఈ. బిఎక్స్ బిఎఫ్ఈఎం కదన్నా. బిఎక్స్ అనే డేటా సోర్స్ ఎల్బిడబ్ల్యూఈలో కనపడదు. అవన్నీ ఎల్ఓ ఎక్స్ట్రాక్షన్ అన్న. బిఎక్స్ కనపడదు. బిఎక్స్ ఉండదు. ఓన్లీ ఆర్ఎస్ఎఫ్ ఫైల్లో మాత్రం బిఎక్స్ బిఎఫ్ఈఎం కనిపిస్తాయి. ఇన్స్టాల్ దేర్ రెప్లికేట్ లోడ్ అండ్ బిఎక్స్ లైఫ్ టైమ్ ఓన్లీ వన్స్ యూ లోడ్. అంతా ఓకే. అండ్ హౌ డు రన్ స్టాటికల్ సెటప్? ఒక్కోదానికి ఒక్కొక్కటి ఉంటుంది కదా స్టాటికల్ సెటప్. ఎస్బిఐడబ్ల్యూ సెట్టింగ్స్ ఫర్ అప్లికేషన్ స్పెసిఫిక్. లాజిస్టిక్స్, ఇన్వెంటరీ మ్యాప్ పర్ఫార్మెన్స్ సెటప్. వీటి ఇక్కడ కూడా ఏంటంటే నీకు రెండే కనిపిస్తాయి. బిఎక్స్ మిడిల్ మూమెంట్స్ అంటే బిఎఫ్, రీవాల్యుయేషన్స్ అంటే యుఎం. దీనికి బిఎఫ్ దీనికి సెలెక్ట్ చేయి. దీని టీ కోడ్ చూడు ఏంది బిఎఫ్కి ఏంది బస్ ఓఎల్ఐ 1 BW. This is the stock for metal movements. OLI 1 BW. This will be the setup tables T code for running setup tables for revaluations. అవి ఎల్బో ఎక్స్ట్రాక్షన్ కదన్నా. సెటప్ టేబుల్ ఫిల్ చేయాలి కదా. ఓఎల్ఐ ZBW ఏదానికి యూఎంకి. బిఎఫ్కి వచ్చేసి ఓఎల్ఐ 7, యూఎంకి వచ్చేసి ఓఎల్ఐ Z. కానీ ఇక్కడ వెళ్తే నీకు ఆప్షన్ డూ హ్యావ్ ఇట్ ఫర్ బిఎక్స్కి ఉందా బస్? ఇక్కడ లేదు. బిఎక్స్ కట్ట డైరెక్ట్గా ఉండదు. ఇట్లా ఉంటుంది చూడండి. క్రాస్ ఎంటర్ప్రైజ్ లాజిస్టిక్స్ మేనేజింగ్ ఎక్స్ట్రాక్ట్ సెక్షన్లో కాకుండా ఇక్కడ మళ్ళీ సపరేట్గా మెనూ ఒకటి సెట్టింగ్ ఇన్వెంటరీ కంట్రోలింగ్. ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ చేయాలన్న ఇన్వెంటరీ వెన్ యూ వాంట్ ఇంప్లిమెంట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ యూ డూ సమ్ సెట్టింగ్స్. ఇది డిటర్మైన్ ఇండస్ట్రీ సెక్టర్, ఇది రీటైల్ కదా కొన్ని ఉంటాయి ఆప్షన్. ఇవన్నీ సెట్ చేయాలి. అందుకే అడుగుతాను ఇన్వెంటరీ చేయాలంటే ఈ సెట్టింగ్స్ చేస్తే కానీ నువ్వు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎక్స్ట్రాక్ట్ చేయలేవు అన్నట్టు. ఇండస్ట్రీ సెక్టర్ కానీ నేనేంది రీటైల్ ఏందని సెట్ చేయాలన్నట్టు. ఇండస్ట్రీస్ అది రీటైల్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. I told you with the help of process keys you identify, you have to set up the process keys. Transaction keys అంటాం, process keys అంటాం, మూమెంట్ టైప్స్ అంటాం. ఇక్కడ నువ్వు చేసేది ఏం లేదు, అన్నీ వాడు సెట్ చేసింటారు. నువ్వు చూడాలి జస్ట్ ఎంఎం ఉంటుంది. ఎంఎంలో ఇంకా నీకు డెప్త్ వెళ్తే లోపల చూడవచ్చు. 100 ఏంది అవన్నీ సంబంధం. ఇష్యూవా రిసిప్టా? ఇదేది ఇష్యూ 102 ఉండలేడు చూడండి.
ఇది కూడా ఇష్యూ అన్న, ఇది కూడా ఇష్యూ రెసిప్ట్ ఉంటుందన్న. రిటర్న్స్ అంటే మనకి వెనక్కి వచ్చినట్టు. సో ఇది రెసిప్ట్ అట్లా. ఇది కీస్ ఉంటాయి, ఈ ట్రాన్సాక్షన్ కీస్, ఈ నంబర్లు చాలా ఉంటాయి అన్నాడు. ఎంఎం కన్సల్టెంట్ వరకే తెలుదన్న, కీస్ ఉంటాయి ఎంతవరకు నంబర్లు. విత్ దిస్ ఇప్పుడు నువ్వు బీడబ్ల్యూ రొటీన్స్ చూస్తే అన్ని నంబర్ల బేస్ మీద రాసినట్టు రొటీన్. ఇఫ్ ప్రాసెస్ కీస్ 101, 102 ఈ నంబర్లు పెట్టింటాడు అక్కడ. ఓకే, ఇది చూడు, ఇది స్టాక్ ఇన్స్టలేషన్ అంటే దిస్ ఇస్ ద టీ కోడ్ ఫర్ సెట్టింగ్ అప్ ఫర్ బిఎక్స్ ఎంసీఎన్బి ఇస్ ద టీ కోడ్. ఇట్లా ఇది కొద్ది వేరే పాత్ వేరే, కొద్ది కాన్సెప్ట్ వేరే కాబట్టి దానికి అంత వెయిటేజ్ అన్నట్టు. నువ్వు కంపల్సరీ ఇన్వెంటర్ పెట్టాలి రెజ్యూమ్లో, చెప్పాల్సిందే. ఓకేనా బస్, ఫైన్.